బాబు బాబు, ఇందాక ఫోన్లో చాలా తొందరపడి మాట్లాడేశావు. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళెవరు ఏమిటి అనే విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఢిల్లీ లెవెల్లో మూసేయాల్సి వస్తుంది. ఎవరెవరేమిటో తెలియని స్థితిలో నేను లేను. ఇదిగో చూడు, నువ్వెప్పుడు కనిపిస్తావా ఎప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు కనిపిస్తే నేను ఫలానా అని చెప్పి నీ ప్రాణం తీయమని చెప్పింది మా అమ్మ. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. ఒరే బాబు, ఇంతకీ మీ అమ్మ ఎక్కడా? ఇంకెక్కడమ్మా, బ్రతుకుండగా నిజాన్ని చెప్పలేదు, పోయేటప్పుడు చెప్పింది. నా లలిత చచ్చిపోయిందా? లలిత లలిత. ఒరే బాబు, నీ కోసం మీ అమ్మ కోసం ఎన్నాళ్ళు తెగ తిరిగాను. చేసిన తప్పు చెప్పుకుందామని చేటపొర్రు నుంచి పల్లంకుర్రు వరకు గాలించాను. ఏమైతే ఈ నాళ్ళకు నువ్వు నాకు కనిపించు. అది నాకు అదే చాలు. నన్ను క్షమించరా బాబు, నన్ను క్షమించు. బాబు, నువ్వేం తొందరపడకు. నువ్వు నా కొడుకు అని లోకానికి సగర్వంగా చెప్పి అతి వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను. నా ఆస్తంతా నీకు రాసేస్తాను రా. ఎన్నాళ్ళకు కనిపించావురా. ఈ వేళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఒరే బాబు, కింద డ్రైవర్ ఉన్నాడు, వాడికి ఈ విషయం తెలిస్తే అమలాపురం దాకా మోసేస్తాడు. నేను మళ్ళీ వస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండరా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. రాజు, బిడ్డ జైల్లో ఉన్నాడంటే ఏ తల్లైనా బాధపడుతుంది. కానీ నేనెంతో గర్వపడుతున్నాను. ఆడదానికి ప్రాణం కంటే శీలం గొప్పది. అలాంటి శీలాన్ని కాపాడి నా బిడ్డ జైలు పాలయ్యాడు. నిజంగా ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే ఈ రోజు మన బ్రతుకులు ఇలా. ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా. ఏం లేదు, ఏం లేదు బాబు, ఏం లేదు. ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే, ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే, ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే. ఏమిట్రా ఇది? ఎలా వచ్చావు? తప్పించుకుని. ఎందుకు? ఒక నిజం తెలుసుకోవడానికి. ఏం నిజం? అమ్మా, నీ ఆచరణ పెట్టుకున్నది ఈ కొడుకు మీదేగా. నువ్వు బ్రతుకుతున్నది ఈ కొడుకు కోసమేగా. అటువంటిప్పుడు ఈ కొడుక్కి తల్లికి మధ్య దాపరకాలు ఎందుకమ్మా? నన్ను అబద్ధం చెప్పొద్దన్నా. మరి నువ్వెందుకమ్మా నిజం దాస్తున్నావు? ఏమిట్రా నిజం? ఏమీ తెలియనట్టు మాట్లాడకమ్మా. జైలు దగ్గర నువ్వు అన్నమాట మర్చిపోయావా? ఏ రోజు నువ్వు కాపాడినట్టే ఆ రోజు నా జీవితం ఎవరైనా కాపాడుంటే అన్నావు. లోకంలో ఎందరో పిరికి పందులు పారిపోయినట్టే నా తండ్రి నిన్ను విడిచిపెట్టి పారిపోయాడు అనుకున్నాను. కానీ నేను వెనక ఏదో కథ ఉందనుకోలేదు. చెప్పమ్మా, నేను అసలు ఎవరికి పుట్టాను? రాజు, నాకంటూ తండ్రి ఉన్నాడా లేదా? రాజు, ఉంటే ఎవరు? చెప్పమ్మా. రాజు, వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్తాగా నేను వెళ్ళను. రాజు, జైల్లో ఉన్నా గర్వపడే పనిచేసావనుకున్నాను. సారిపోయి వచ్చి తీసుకునేటట్టు చేశావు. రాజు, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నేనే నిన్ను పోలీసులు కప్పు. అమ్మా, రాజు, నా మీద నీకేమాత్రం గౌరవం నా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా, వెళ్ళిపో రాజు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. రాజు, ఎలా వచ్చా? తర్వాత చెప్తాను. నువ్వు నాకు సహాయం చేస్తాను. ఏమిటి? నాకు తండ్రి ఉన్నాడని, అతను రంగును వెళ్ళిపోయాడని ఇన్నాళ్ళు అబద్ధం చెప్పించింది మా అమ్మ. కానీ అది నిజం కాదు. ఈ రోజు జైల్లో మాట్లాడుతూ నోరు జారింది. ఆమె ఏదో చెప్పలేని నిజాన్ని దాస్తుంది. నేను అడిగాను, చెప్పలేదు. చివరికి నన్ను పోలీసులకు అప్పచెప్పడానికైనా సిద్ధపడింది, కానీ నిజం మాత్రం చెప్పలేదు. ఇందు, నువ్వు వెళ్ళి ఆమె చేత ఎలాగైనా నిజం చెప్పించాలి. వద్దమ్మా, నన్నేమి అడగద్దు. నేను చెప్పను, నేనేమి చెప్పను. ఎందుకు చెప్పరు? అంటే చెప్పకపోవడానికి వేరే కారణం ఉందన్నమాట. అన్యాయం మీకు జరగలేదన్నమాట. మీరే అన్యాయం చేశారన్నమాట. లేదు, నాకే అన్యాయం జరిగింది. నిజంగా మీకే అన్యాయం జరుగుంటే ఇంత అడిగినా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? నాకెందుకు భయం? తప్పు చెప్పిన వాళ్ళు భయపడికి ఏం చేశారు? నేనేం తప్పు చేయలేదు. చేయకపోతే చెప్పండి. మీకు ఆవేశం ఉంది కానీ అనుభవం లేదమ్మా. నా అనుభవం ఆవేశాన్ని చంపేసింది. గుండెల్లో మంటే మంట,
మండి మండి ఒక్క గుండెనే కాలుస్తుంది. కానీ అది బయటికి వస్తే దానికి గాలి తోడైతే ఎన్నో గుండెల్ని కాలుస్తుంది. రాజు గురించి నువ్వు విన్నావు, కానీ నేను కన్నానమ్మా. రాజు గురించి నీకు తెలుసు, కానీ నేను పెంచానమ్మా. వాడు అన్యాయాన్ని చూడలేడు, అవమానాన్ని భరించలేడు. క్షణంలో అటు ఇటో తేలిపోవాలి. వాడికి నిజం తెలిస్తే తెలియాలి. తెలియనంత కాలం ఎవరెవరు మీరు చెప్పనందుకు జైలు నుంచి పారిపోయి వచ్చారు, ఇక్కడ చెప్పనందుకు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు తెలియకపోతే తెలుసుకునేంత వరకు నిద్రపోరు. ఆ ప్రయత్నంలో ఎన్ని ప్రాణాలు పోతాయో ఆలోచించండి. నువ్వెవరో నాకు తెలియదు. ఆ మాట అనకండి. మీరు నన్ను చేరతీయకపోయినా పర్వాలేదు, కానీ ఈ బిడ్డకి మాత్రం దారి చూపించండి. వినలేదు. ఆ బిడ్డ తన బిడ్డ కాదన్నారు, నా ముఖమే చూడలేదన్నారు. బ్రతిమాలి బ్రతిమాలి విసిగిపోయాను. చివరికి ఎదురు తిరిగాను. సరే, ఈ బిడ్డ మీ బిడ్డ ఎలా కాడో మీకు నాకు ఎందుకు సంబంధం లేదో చూస్తాను. చూడు, ఒకవేళ నేను మర్చిపోయానేమో. రే, అమ్మగారిని తీసుకెళ్లి తోట గెస్ట్ హౌస్ లో బందోబస్తు చెయ్యి. అలాగే. అక్కడ కొన్నాళ్ళు ఉండు. బాగా ఆలోచించి నీకు వాడికి ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి చేస్తాను అన్న మాటకు అర్థం నాకప్పుడు తెలియలేదు. ఒక రోజు రాత్రి